ఇష్టమైతే కొన్ని లేకపోతే ఇప్పుడు అంటున్నాడు రాత్రి తిరిగి ఇప్పుడు ఎందుకు వచ్చినాడు మిల్లని తిరిగి వచ్చినావు ఓ ఇష్టం వచ్చి బాగుంటుండే ఆయన రాజేంద్ర కాంట ఆయన రాత్రి ఒక రేట్ అయింది సరిగ్గా 10 వస్తాయి ఆగిండు. ఇప్పుడు నేను పోయి అడితే నువ్వు రాత్రి వచ్చావు నాకు ఇవ్వలేప్పుడు ఇప్పుడు ఎవరు కొంత ఇప్పుడు ఆంచే నేను వాగ్దానం చేసి వస్తున్నాను మీరు వచ్చి అంటే నేను 1950 వేస్తారు సార్ రేటు 1952 ఘోరం సార్. రాత్రి 2500 అడిగింది 2400 అమ్ముకొని పోయి ఇప్పుడే రైతు 100 తగ్గించేది 100 తగ్గించేది. ఉదయం వచ్చి ఒక 30 ట్రాక్టర్లు కొని ఇంటికి వెళ్ళండి టిఫిన్ చేస్తాం పైన సార్. ఉదయం వచ్చి నెర్లీకి వచ్చి 30 ట్రాక్టర్లు కొన్నాం ఇవి పోస్తున్నాం అవి ఎండోడ్ అయినాక మళ్ళీ కొన్ని తీసుకుంటాం. టిఫిన్ చేసిన పోయింది రేటు 300 వేస్తాం సార్. నెంబర్ 1 ఉంటుంది 300 ఎవరికి లోపల లేదు సార్ ఇంత ఘోరం 2250 అంటే అది ఏంటి సార్ అది లేదు ఇన్నే ఉన్నాం రేటు గురించి వెంకటేశ్వర డేస్ వారు ఈ మిల్లు పేరు మార్చి మిల్లు మార్చి మిల్లు ఎదురుగా రైతులందరూ రైతులందరూ ఉంటే నేను ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నా 1900 2000 మధ్యలో వంతులు వీళ్ళు. నిన్న పొద్దున నీకు ఏం చెప్పినా నీకు జాయింట్ కలెక్టర్కు నిన్న పొద్దున మీకు ఏం చెప్పినా మరి ఎందుకు మార్చి మీద ఎందుకు కేసు పెట్టలేను? నిన్న పొద్దున 6 గంటలకు చెప్పినా నీకు పొద్దున 6 గంటలకు చెప్పినా నీవు. నేను అనుకోకుండా ఏదో పూజ ఉంటే వచ్చిన ఊరికి వచ్చే రైతులు చూసి ఆగినా నాకు నిన్న చెప్పకుండా నాకు గెలవగానే నీకు చెప్పినా లేదా నీకు 6 గంటలకు నీకు జాయింట్ కలెక్టర్ నువ్వు రా గంటలు వచ్చి మొత్తం ఈ మిల్లు గిల్లు మొత్తం క్లోజ్ చేయి. వీళ్ళకి ఏం జాయింట్ కలెక్టర్ లైన్లో జేసీ గారు నిన్న పొద్దున మీకు చెప్పినా కదా 6 గంటలు మిరియాలు కూడా వచ్చి ఇప్పుడు అంటే ఇప్పుడు మహర్షి మిల్లు దగ్గర ఉన్నా నేను నా పక్కకి అందరూ రైతులు 100 మంది మొత్తం స్పీకర్ ఫోన్ ఇంటి మీరు చెప్పింది. నిన్న పొద్దున మీకు పొద్దున ఫోన్ చేసి నిన్న పొద్దున మీకు చెప్పిందా నేనేం చెప్పినా నిన్న మీకు అదే నేను చెప్పింది నువ్వు వచ్చి ఇలా చెప్పినావు అలా ఇప్పుడు నేను ఆ మిల్లెదురుగా రైతుల మధ్యలో నిలబడ్డా. మన జిల్లా సివిల్ సప్లై మినిస్టర్ మన గవర్నమెంట్ నీవు నిన్న పొద్దున చెప్పిన ఎవరైతే 20,000 తక్కువ ఇస్తే కేసు పెట్టి మిల్లు క్లోజ్ చేయమని చెప్పిన. ఇప్పుడు మార్చి మిల్లు ఎదురు ఉన్నా నువ్వు అర్జెంటుగా ఈఎస్ఐ కూడా వేరే ఫోన్లో ఇంటున్నాడు. మీరు అర్జెంటుగా నల్గొండకి వచ్చి ఈ రైతులతో మాట్లాడి వాడు 2200 ఇవ్వడం దగ్గర కొన్నాడో చూసి 4 బిల్లు సీజ్ ఏం కాదు. వాళ్ళు ఎట్లా దిగిరారో చూసుకుంటా వాళ్ళ సంగతి చూసుకుంటాం మేము. కానీ నాకు మీరు చెప్పకుండా నేను మీకు చెప్పండి. నాకు జనరల్గా నేను సీజన్లన్నీ రైతులతో మాట్లాడుకుని నాకు చెప్తే నిన్న పొద్దున మీకు డిఎస్ఓర్ అని చెప్పిన మీరు చెప్పినా ఇదే అంటే మీరు చెప్పినంటే మేము చెప్పినట్టే లెక్క. గవర్నమెంట్ ఇప్పుడు మార్చి మిల్లు ఫస్ట్ సీజ్ చేయి, లేకపోతే 3000 కొంతలో అడుగు. కొనకుండా బంద్ చేయమని దాని సంగతి చూసుకున్న గవర్నమెంట్ మేమే ఉంటుంది. సాయంత్రం పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీళ్ళ సంగతి వీళ్ళేం బాగా మిల్లర్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ చేతులు అనుకుంటారు. రైతు 2000 పెడితే పెట్టుబడి కాదు
ఇంకా ఎకరానికి 25,000 నష్టం వస్తుంది, వీళ్ళకి లాభం రాదు. సన్న బియ్యానికి ఎంత పెట్టుబడి పడుతుంది, ఎకరానికి ఎన్ని క్వింటాలు పడతాయి? వాళ్ళకేమో 50 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటారు. ఈడ 100 మంది రైస్ మిల్ల గురించి లక్షల మంది రైతులని దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. నేను సాయంత్రం వరకు ఇక్కడిక్కడే మిర్యాలు కూడా ఏరియాలో తిరుగుతా. సాయంత్రం వరకు ఇలాంటిది ఈ రేటుకి ఇట్లా కొనిపించకపోతే ఒక 5-6 మిల్లు పర్మనెంట్ సీజ్ చేసి 6 ఇయర్స్ చేసి కింద పోయిన సంవత్సరం స్టాక్ మనిషి దగ్గర 100 కోట్ల 50 కోట్ల బియ్యం కూడా దాచిపెట్టుకున్నాడు. అది ఎట్లా పెట్టాలి? ఆ కేసు ఈ కేసు అన్ని కలిపి పెట్టేసేది. అన్ని కలిపి పెట్టే ఏం కాదు. మనం బయట గవర్నమెంట్